సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖు రాగానే పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసే నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వృద్ధాప్యంలో ఆసరా కోసం వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు మరియు డయాలసిస్ బాధితులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42 లక్షల మంది ప్రభుత్వం ఇచ్చే చేయూత పెన్షన్లపైనే ఆధారపడి బతుకుతున్నారు. అయితే ఇప్పటి వరకు పెన్షన్లు రాని వారికి, కొత్తగా అప్లై చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక బంపర్ న్యూస్ చెప్పింది. స్వయంగా రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు కొత్త పెన్షన్లపైన కీలక ప్రకటన చేశారు. అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటి, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి రాబోతున్నాయి, పూర్తి వివరాలను ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతుంది. ఇందులో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో కూడా కొత్త పెన్షన్ల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. తాజాగా ములుగు జిల్లా పర్యటనలో పాల్గొన్న మంత్రి సీతక్క ఒక అదిరిపోయే శుభవార్త చెప్పారు. వచ్చే నెల అంటే ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 కొత్త పెన్షన్లు మంజూరు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. సో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే ఒంటరి మహిళలకు ఇది నిజంగా ఒక పండుగ లాంటి వార్తే. కొత్త పెన్షన్లు ఇవ్వడమే కాదు, పాత పెన్షన్ల విషయంలో కూడా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. గతంలో కొందరు అనర్హులు కూడా తప్పుడు ధృవీకరణ పత్రాలతో పెన్షన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటే అది నిజమైన పేదవాడి కడుపు కొట్టడమే అవుతుందని ఆమె అన్నారు. అందుకే అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో అంటే ఊర్లలో ఇంటింటికి తిరిగి విచారణ చేయాలని, ఎవరైనా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణించి ఉంటే వెంటనే వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. ఏ ఒక్క అనర్హుడికి పెన్షన్ వెళ్ళకూడదని, అలాగే నిజమైన అర్హులకు పెన్షన్ అందకుండా ఉండకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా నిజంగా అర్హత ఉండి ఇంకా పెన్షన్ రాకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని స్థానిక నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా మంత్రి సూచించారు. ఇక ఈ పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం మరో విప్లవాత్మక మార్పు తీసుకురాబోతుంది. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, దళారుల బెడద లేకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తోంది. అంటే పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి బతికే ఉన్నారా లేదా అనేది టెక్నాలజీ ద్వారా నిర్ధారిస్తున్నారు. ఇక ఈ నెలాఖరు కల్లా ఈ లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెల నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా పెన్షన్ డబ్బులు జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల డబ్బులు పక్కదారి పట్టవు, అక్రమాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది, మరియు లబ్ధిదారుల సమయం కూడా ఆదా అవుతుంది. సో చూసారుగా, ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. అలాగే త్వరలోనే మిగతా అర్హులకు కూడా ఈ 2 లక్షల పెన్షన్ల కోటాలో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మీకు లేదా మీ చుట్టుపక్కల వారికి అర్హత ఉండి పెన్షన్ రాకపోతే వెంటనే మీ గ్రామ పంచాయతీలో లేదా మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోండి.